హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న జరిగిన పోలేపల్లి యువగలం ముగింపు సభ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అన్న సామెత కనిపిస్తుందన్నమాట. యువగలం నవశకం సభా వేదిక మీద నుంచి టీడీపీ సమరశంఖం పూరించింది. లక్షలాదిగా తరలి వచ్చారు టీడీపీ శ్రేణులు. భారీ స్థాయిలో పాల్గొన్న జనసేన కార్యకర్తలు. కిక్కిరిసిన ప్రాంగణం, హైవేపై జనజాతర, పంచు డైలాగులతో జగన్కు లోకేష్ చురకలు, పొత్తు అవసరాన్ని నొక్కి చెప్పిన పవన్, సూటిగా ఘాటుగా చంద్రబాబు ప్రసంగం అంటూ ఎలివేషన్లు అనమాట. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఇక మొదలు పెడదామా అని విక్రమ్ టైపు డైలాగులను, కమల్ హాసన్ టైప్ డైలాగులను ఎంతసేపు అంటే సినిమాటిక్ ఈవెంట్ లాగా దీన్ని నిర్వహించడం మినహా వాళ్ళు సాధించింది ఏం లేదన్నది అక్కడ కనిపిస్తున్నమాట. రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. అయితే ఎప్పటిలాగానే అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే హాజరవుతాడో అక్కడ మెగా బ్రదర్స్, మెగా ఫ్యామిలీ నుంచి ఏవైతే సినిమా ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఎట్లాగూ పవన్ కళ్యాణ్ వాళ్ళు రచరచ చేయడం చూస్తుంటాం కదా. సేమ్ నిన్న యువగలం సభలో కూడా ఈ జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన రచ్చతో కొంత అంటే డైవర్షన్ డీవియేట్ అయిపోయిందన్న వాదనలు వినిపించినాయి. దీంతో జనసేన కార్యకర్తల మీద టీడీపీ కార్యకర్తలు చేయి చేసుకోవడం, వాళ్ళని ఫొట్టు తన్నారని చెప్పి కూడా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. ఎక్కడ చూడు ఇప్పుడు అంటే ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడం అన్నట్టు సభనేమో లోకేష్ను ఎలివేట్ చేసేలాగా, భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎలివేట్ చేసే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఆ సభలో ఏమవసరం, ఆ వేదిక మీద ఏమవసరం, పిలవడానికి వీళ్ళకన్నా సిగ్గుండాలి, పోవడానికి ఆయనకన్నా కొంచెం సోయి ఉండాలి కదా. ఈ రెండు జరగకపోగా ఒకరికి సంబంధించి ఒకరు ఎలివేషన్లు ఇచ్చుకోవడం, దీంట్లో ఫైనల్గా ఇంకొక కంక్లూజన్ ఏమి ఇచ్చుకున్నారంటే ఇప్పటిదాకంటే మహానాడు సందర్భంగా టీడీపీ చంద్రబాబు నాయుడు ఆరు రకాల గ్యారంటీలు ఇచ్చిండు, అవన్నీ ఎత్తిపోయినాయి. ఇప్పుడు తాజాగా ఏం చెప్తున్నారంటే త్వరలోనే తిరుపతిలోనో లేదంటే అమరావతిలోనో టీడీపీ జనసేన సంయుక్తంగా ఒక సభను నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారంట. ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సరిగ్గా 3 నెలలు టైం లేదు. ఇంకా కసరత్తు దగ్గర, పొత్తు దగ్గర, వ్యూహాల దగ్గర వీళ్ళు ఉంటుంటే మరొక వైపు జగన్ ఏమో తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అసలు ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు టీడీపీ జనసేన కార్యకర్తలు, అభిమానులే చెప్పాలి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పొత్తు సమీకరణాల్లో భాగంగా జనసేనకు దక్కే సీట్లన్నీ, జనసేన బీజేపీ మినహా టీడీపీ పోటీ చేసే స్థానాలు ఏంటి అన్నది ఇప్పటిదాకా ఒక క్లారిటీ లేదు. ఒకవైపు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దువ్వుతూనే చంద్రబాబు తన గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు, ఆయన తన అభ్యర్థులకు హింట్స్ ఇచ్చేసి మీరు పని చేసుకోండి అని చెప్పి కూడా సంకేతాలు ఇచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఒకవేళ పొత్తు కుదిరిన చాలా చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ పేరుతో చంద్రబాబు రాజకీయం ఎట్లుంటుందంటే మోస్ట్ కన్నింగ్, ఆల్రెడీ చాలాసార్లు చరిత్రలో ప్రూవ్ అయింది. ఫ్రెండ్లీ కంటెస్ట్ పేరుతో జనసేనకి సీట్లు ఇచ్చినా సరే ఆయా స్థానాల్లో వీళ్ళ అభ్యర్థులను పెట్టి వాళ్ళకు జల్ల కొడతారనమాట. ఇది జరగబోయేదన్నమాట. సో ఇవన్నీ తెలిసి అసలు జనసేన టీడీపీ మధ్య పొత్తు కుదురుతుందా లేదా అన్న డౌట్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. చూద్దాం మరి ఏమవుతుంది అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా.